ధ్యానించే, ప్రభుతో ఆలోచించే మన జీవితము, మన జీవిత లక్ష్యాలు, మన యుద్ధాలు సమసిపోవాలి అంటే ఈ యొక్క జీవితాన్ని చక్కగా కొనసాగించవలనంటే ఇక్కడ ఏసియా యొక్క రాజు వారి యొక్క కుటుంబ సభ్యులను లేక వాళ్ళ బంధువర్గాన్ని అంతా పిలువని పిలిచి రాజ్య పరిపాలన విభాగాన్ని గురించి చర్చించి ఎలా పరిపాలన చేయాలని చెప్పి అడిగినట్టు కూడా చూసుకుంటున్నాం. ఇక్కడ ఇంకా కొంచెం ముందరికి వెనక్కి వెళితే 22 వచనంలో ఒకసారి చూడమ్మా, 34-22 వచనము. అప్పుడు రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై అరాహాషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునకు షల్లూము యొక్క భార్య అయిన హుల్దాను ప్రవక్తి యొద్దకు పోయింది. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగములో కాపురం ఉండేది. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి. నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యూదా రాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు రాయబడి ఉన్న శాసనములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. చాలా మచ్చా ఇక్కడ మన సహోదరిని వాడుకున్నట్టుగా చూసుకుంటున్నాం. అమ్మగారు మంచి ప్రవక్తి, దగ్గరికి వచ్చి విచారణ చేసినట్టుగా చూడగలం. ఈ ఏసియా రాజు కూడా వారి యొక్క బంధువులంతా పిలవంపి విచారణ చేసినట్టుగా చూడగలం. తన రాజ్యంలో క్షేమ సమాచారములు క్షేమంగా ఉండుటకు అందరిని పిలవనంపించినట్టుగా చూడగలం. తిరిగి తన పసివాడిగా ఉన్నప్పుడు తన తాత దగ్గర నేర్చుకున్న సంగతులను చూడగలం. ఈనాడు మనం కూడా మన మనవళ్ళే కానీ లేదా మన కొడుకులు కానీ ఎంత మనము అన్ని బోధనలు చేస్తున్నాం. మన జీవిత లక్ష్యాలు, మనం అనుభవించిన బాధలు, వేదనలు కొడుకులకు కూతుళ్ళకు చెప్తే వినకపోవచ్చు, వారి సంతానానికి చెప్తే వినవచ్చు. ఈ ఏసియా రాజు వాళ్ళ తాత మాత్రం విన్నారు, పరిపాలన చక్కగా సాగించాడు, మంచి రాజు అనిపించుకున్నారు. ఈ యొక్క ఇజ్రాయెల్ రాజులు, యూదా రాజులు 39 మంది ఉన్నారు రాజులు. ఆ చరిత్ర చదివితే ఇజ్రాయెల్ గ్రంథం ఉంది కానీ యూదా రాజుల గ్రంథం ఉంది కానీ ఈ యొక్క చరిత్ర తెలుస్తుంది. కనుక ఆయన మంచివాడు, మంచి రాజు అనిపించుకోవడానికి వీళ్ళందరి కారణమైన వాళ్ళ తాత మాట వినవలసి ఉన్నది. మనము కూడా తండ్రి మాట వినప్పుడు తాత అయినటువంటి మాట, తాతల మాట ఉంటారు. చాలా మట్టుకు కుమారుల మాట వినాలని చెప్పి కుమారుడి కన్నా పిల్లలంటే ప్రతి తాతకి ఇస్తారు, భుజాల మీద వేసుకుంటారు. కూతురు పిల్లలను భుజాల మీద వేసుకుంటారు, కొడుకు పిల్లలు భుజాల మీద వేసుకుంటారు. కూతురు పిల్లలేమో తాత మీ గొర్రెలు అనే సమాచారం ఉంటుంది, కొడుకు పిల్లలు తాత మనమేం చెప్పినట్టుగా ఉంటుంది. ఎవరికి ఓటేద్దాం? కూతురు పిల్లలకు ఓటేద్దామా, కొడుకు పిల్లలకు ఓటేద్దామా? మన వంశాన్ని ఉద్ధరించడానికి కొడుకు కుమారుడే వారసుడు, కూతురు కుమారుడు మరొకరి వారసుడు. కనుక మనమేం చెప్పి అనుకుంటున్నాడు కనుక మర్మములన్నీ మనవరికి చెప్పవలసి లేదు. కనుక తన రాజ్య పరిపాలన విభాగాన్ని తన మనవనికి చెందుతుందని చెప్పి కుమారుడు ఆమోను చక్కగా వినలేదు. డాడీ ఏసియా డాడీ వినలేదు, తండ్రి మాట వినలేదు. అండ్ రాజ్యము 2 సంవత్సరాల కంటే పరిపాలన విభాగం సాగలేదు. ఇక్కడ మన పరిపాలన విభాగము 1000 తరములు వర్ధిల్లవలెనంటే మనము కూడా ప్రభువుల వారిని ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి వారం తప్పకుండా, క్రమం తప్పకుండా ప్రభు సన్నిధిని కూర్చోవాలి. ప్రభుకు సాదృశ్యంగా నిలబడినట్టుడే చెప్పే ప్రతి మాటను వినాలి. సంఘ సహచరులతో స్నేహంగా ఉండాలి, బంధువులతో స్నేహంగా ఉండాలి, స్నేహితులతో సహకారం అందించాలి. నువ్వు నాకెందులో గొప్ప అని చెప్పి విమర్శనాస్త్రం చేయకూడదు. విమర్శనాస్త్రంతో వెళితే స్నేహితుడు నీకు దొరకడు, బంధువు నీకు దొరకడు, ఒంటరి అయిపోతావు. అప్పుడైనా దేవుని ధ్యానం చేస్తావా? దేవుని ధ్యానం చేయడానికి కూడా ఎన్నువలడి పొరుగు వారిని ప్రేమించినప్పుడు
నీ స్నేహితుని ప్రేమించినప్పుడు, నీ బంధువుని ప్రేమించినప్పుడు, నీ కూతుర్ని ప్రేమించినప్పుడు, నీ కొడుకుని ప్రేమించినప్పుడు, నీ కోడల్ని ప్రేమించినప్పుడు, హూ ఆర్ యు? ఆయన క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఏముంది? ఆన్సర్ మన దగ్గర ఉండదు. ఆన్సర్ మనం చేయమని ఉంటే ధ్యానం చేయాలి, స్నేహం చేయాలి. నాడే అబ్రాహాంతో యువర్ మై ఫ్రెండ్ అన్నాడు. అబ్రాహాం నువ్వు యువర్ మై ఫ్రెండ్ అన్నాడు. ఎందుకు చెప్పిన మాట విన్నాడు. నాడు ప్రభువులైనటువంటి వారు భూమిని దర్శించినప్పుడు నీతిమంతుడు ఒక్కడు లేడు. ప్రజాస్వామ్యంలో ఆదాము మొదలుకొని అక్కడ మనుష్య నిర్మాణం చేసినప్పుడు మానవ వ్యవస్థ నాశనమైపోతున్నప్పుడు భూమిని ధరించినప్పుడు దర్శించినప్పుడు ఎవరు తెలియలేదు. అబ్రాహాం మాత్రమే సంతానహీనుడుగా ఉన్నాడు, పిల్లలు లేకుండా ఉన్నాడు. ఇతడైన నా మాట వింటాడేమో చెప్పి ఆయన దర్శించినప్పుడు ఆయన మాట విన్నాడు. ఒకవేళ తను కూడా అన్ని కలిగి ఉంటే వినకపోవునేమో. సంతానహీనుడిగా ఉండి విన్నాడా లేదా ప్రేమతో విన్నాడా? మనము ఆలోచనలోకి వెళితే అది ఏమైంటుందో దేవుని చిత్తమైంటుంది. ఆయనకి ఇష్టమైంది కనుక అబ్రాహామును నిలబెట్టుకున్నాడు. అబ్రాహామును స్నేహితుడిగా ఎంచుకున్నాడు. మనం కూడా ఆ రూపంతో ఉన్నాం. ఆయన పోలికల చొప్పున ఉన్నాడు. మానవుడు తన పోలికల చొప్పున ఉన్నాడు. తన రూపంతో మనం ఉన్నాడు. దేవునికి మంచి స్నేహితుడుగా ఆయన వాక్యమైనాడు. యోహాను సువార్త నువ్వు వాక్యమైనాను నేను అంటున్నాడు. వాక్యమైనాను అంటున్నాడు. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయనతో స్నేహం చేసినట్టు. ఇక్కడ ప్రీచర్స్ మాత్రమే వాక్యం చెప్పాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి రూల్ ఏం లేదు. ఆయన వాక్యము ధ్యానించినప్పుడు ఆయనతో స్నేహం ఉంటుంది. ఆయనతో మాట్లాడినటువంటి ధైర్యం దొరుకుతుంది. ముందుకు నడవాలంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఆ వాక్య ధ్యానం చేసినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం మాట్లాడితే ఎంత ధైర్యం ఉంటుంది. నాడు జరుగుతున్నటువంటి యుద్ధాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఆయన కోపం తెప్పించినట్టు చూడగలం. సొలొమోను రాజు చరిత్రలో మామ పరో మనకు శత్రువు. ఆ శత్రువు రాజు కుమార్తెను వివాహం చేసుకున్నట్టు మనం చూడగలం. ఆ రాజులు మొదటి రాజులు 9వ అధ్యాయం చూస్తారు. తొందర ఇదేంటి టైం లేదు, నాకు ఇచ్చినటువంటి సమయం తొందర ముగించే అధికారానికి వచ్చాను. 9వ అధ్యాయము 15, 16 చదువుమా. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను, యెరూషలేము యొక్క ప్రాకారమును, హాసోరు, మెగిద్దో, బెతేలు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని చెప్పాను. ఐగుప్తు రాజైన ఫరో బేతేలు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెల సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చాను. ఈ కట్న కానుకలు మన శత్రువు రాజు నుండి ఏర్పడ్డాయి. ఈ యొక్క ఐగుప్తీయులు, ఆ ఐగుప్తు రాజు ఫరో మన శత్రువే. ఆయన కూతుర్ని సొలొమోను రాజు వివాహం చేసుకున్నట్టు చూడగలం. అయ్యో నాకు అల్లునికి కట్నం ఇవ్వాలని చెప్పి ఎవరిని హతం చేశాడు? పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానానీయులను హతం చేసి ఆ దేశాన్ని లేక ఆ యొక్క ప్రాంతాన్ని తన అల్లుడికి బహుమాని కట్నం ఇచ్చాడు. ఈ సాంప్రదాయం ఇప్పటికి మనలోనే కొనసాగుతున్నట్లు ఉన్నది. ఈ కట్న కానుకలను ఎవరు తీసుకురాలేదు? శత్రువు రాజు, అన్యక్రాంతమైన రాజు, విగ్రహారాధన చేసేటటువంటి రాజు ఈ కట్నాన్ని మొదటగా ఏర్పాటు చేసినట్టు మనం ఇక్కడ చూడగలం. కట్నం, ప్రత్యేకంగా కట్నం పేరు. కట్నం ఇచ్చి అల్లుని మభ్యపెట్టి తన వైపు మళ్ళించినట్టుగా చూడగలం. అంతటితో ఆగలేదు. చూడమ్మా, 7వ అధ్యాయం చూడమ్మా. 7 కాదు, ఇది 11వ అధ్యాయం చూడమ్మా. 11వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉంది. అతని భార్యలు అతని హృదయాన్ని దిప్పివేసిరి. సొలొమోను అతని భార్యలు అతని హృదయమును దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం
హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. సొలొమోను అష్తారోతును, సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమేషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మిలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయు బలులు అర్పించుచున్న పరిస్థితులైన తన భార్యల నిమిత్తము అతడు ఇలా చేసింది. చాలా మంచి ఈ కట్నం ఇచ్చినటువంటి యొక్క అరో ఈ యొక్క ఆశకు లొంగిపోయినాడు. భార్యల నిమిత్తము భార్యలు ఏం చెప్తే చేయవలసి వస్తుంది. ఇక్కడ ఎంతమంది దేవతలకు ఆ బలిపీఠాలు కట్టాడు. సమాజాన్ని తప్పుద్రోవ పట్టించినట్టుగా చూడగలం. ఆయనను ధ్యానం చేయకుండా, ఆయన వాక్యం చదువుకోనకుండా, ధర్మశాస్త్ర గ్రంథాలు చరిత్రలు చదువుకొని కూడా తన తండ్రి వల్ల లేదు, దావీదు వల్ల తన జ్ఞానం లేదు. భార్యను పొందుకోవడం వల్ల తన ఆ యొక్క ఆలోచన చెడిపోయింది. మరి తిరిగి కట్నం ఇవ్వడంలో ఇంకా ఆశయంగా రగిలిపోయింది. అప్పటికే నీకు ఇంకా ఏమైనా కావాలన్నా వాడి వాంఛని చెప్పి అడిగినప్పుడు ఇంకేమైనా అవసరం ఉందని చెప్పి దేవుడు అడిగాడు. దర్శనంలో వచ్చి అడిగాడు, అవసరం లేదు ప్రభావం, మా గైడెన్స్ సంపాదించేది కదా, ఎందుకు నాకు అని చెప్పి రిజెక్ట్ చేసినట్టు చూడగలం. తిరిగి వాళ్ళ మామ ఇస్తే ఎంత హ్యాపీగా తీసుకున్నాడు కట్నం. మళ్ళీ ఎవరిని తంటాడు? కానానీయులను, పాలు తేనెలు ప్రవహించినటువంటి లేక మన ఇజ్రాయేలులకు ఆహారంగా ఉన్నటువంటి మనకు ఏర్పరిచిన ఆ కానానీయుల దేశాన్ని హతం చేసి తీసుకొచ్చి కట్నం ఇచ్చాడు. మళ్ళీ తిరిగి అల్లుని ఎటువైపు మళ్ళించాడు? అటువైపు మళ్ళించాడు. మనలో అటువైపు మళ్ళించే ఆమెలు ఉన్నారా? అటువైపు మళ్ళించే ఇంకా ఎందరైనా స్నేహితులు ఉన్నారా? కట్న కానుకలు ఇచ్చి ఆశ పెట్టి అటువైపు మళ్ళించే వాళ్ళు ఉన్నారా? అలా చేయకండి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నట్టు చూడాలి. ఇంకా రాజ్యాలను నిర్మితం చేయాలని చెప్పి మంచి రాజులను నిర్మాణం చేసి రాజ్యాన్ని చేతికి ఇస్తే ఏ రీతిగా పరిపాలన విభాగం కొనసాగించారంటే దేవునికి అవమానం కలిగేలా తీసుకొచ్చినట్టే మనం చూడగలం. కనుక తన బిడ్డల మీద ఎంత కోపం ఉంటుంది. కనుక ఇక్కడ ఇక మనస్సు తన మనవనికి అక్కడ గ్రహించాడు. తన తండ్రి దగ్గర హిజ్కియా రాజు దగ్గర గ్రహించాడు. ఈ హిజ్కియా రాజు కూడా తన శత్రు రాజులకు తనను ఇబ్బంది పెట్టినప్పుడు అది 2 దినవృత్తాంతంలో సత్యముందా? ఆ 2 దినవృత్తాంత గ్రంథంలో 32:1-4 వరకు చదవమ్మా. రాజుకి నమ్మకమైన చర్య పుట్టిన తర్వాత అశ్షూరు రాజున సన్హెరీబు వచ్చి యూదా దేశంలో స్థిరపడి ప్రాకారములను ఎదుట దిగి వాటిని లోపరుచుకొని కూర్చెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయని ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయం చేసి బహుజనులు పోడై అశ్షూరు రాజులు రానేలా విస్తారమైన ధనము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా కాల్చిన కాలువను అడ్డాడు. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎక్కువ చేయించి బయట మరి ఒక గోడను కట్టించి రాజు పట్టణంలో నిల్లో దుర్గములు బాగు చేయించి ఇక్కడ శత్రు రాజులకు మన దేశం గుండా పారే నీళ్లను అడ్డు చేసినట్టుగా చూడగలం. ఇప్పుడు కూడా ఈ నవడేస్లో కూడా మనం వింటున్నాం, వాటర్ లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పి. ఈ రాజుకు, ఈ హిజ్కియా రాజు కూడా శత్రు రాజులకు తన దేశం గుండా పారే నదులను ఆపివేసి ఆనకట్టలను పెద్దగా చేసి అవతల దేశములకు శత్రు రాజులకు వెళ్ళకుండా సన్హెరీబు ఆ యొక్క తన దేవతల చట్టాన్ని వీళ్ళు కూడా రుద్ది
వీళ్ళని నాశనం చేయాలని ఇక హిజ్కియా నువ్వు పాడు చేయాలని చెప్పి ఇక విధానము చూసినట్టు చూడగలం. కనుక ఈయన ఏం చేశాడు, బిడ్డలారా నీకు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారని చెప్పి ఆ రాజులకు ఏదైతే ప్రాముఖ్యమో ఆ యొక్క ఒకసారి నీటి ఊటగా ఉన్నాడని చెప్పి అనుకున్నాము. దేవుడు నీటి ఊటగా ఉన్నాడు. జకర్యా 13వ అధ్యాయము చూశాను, రైట్, చూసాం, మేము ఇద్దరం చూసాం. ఆయన నీటి ఊటగా ఉన్నాడు కనుక ప్రధానమైనటువంటి జీవనాధారమైనటువంటి యొక్క నీటిని ఆపేసి శత్రు రాజులకు ఇబ్బంది కలిగించినట్టుగా చూడగలం. అయితే మనం ఎలాంటి విధానంలో కొనసాగుతుంది, ఎలాంటి పనులు చేయగలలేదు. కానీ ప్రభు మన పక్షాన యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. ఆ యుద్ధాలు చేయడానికి మనం ఎంతవరకు సిద్ధపడి ఉంచున్నాం. కనుక ఇక్కడ ఏసియా రాజు తన తాతగారి మాటలు విన్నాడు. తన సహోదరి లేదా ఒక ప్రవక్తి మనం స్త్రీలను చులకనగా చూస్తాం. ఆమెకేం తెలుసు అని అనుకుంటాం. ప్రవక్తినిగా ప్రవర్తించి ఒక సూచన చేసి ఆ శాపములన్నీ నీ రాజ్యం మీదకి రాకుండా, మీ మీదకి రాకుండా, నీ సామ్రాజ్యం మీదకి రాకుండా, నీ మనుషుల మీదకి రాకుండా నేను చెప్పినట్లా చేయండి అని చెప్పి ఒక సూచన చేసి ప్రవచించిన చూడగలం. మనం కూడా చాలా మటుకు చెందిన మన సహోదరులు కానీ చులకనగా చూసుకుంటాం. వాళ్ళని ప్రేమించి వాళ్ళ దగ్గర సరశక్తి ఉన్న ప్రవర్తించే శక్తి మాట్లాడి వాళ్ళని చులకనగా చేసుకుంటారు. అందరూ మాట్లాడుతున్నారు. కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ స్వయాన తాతగారి మాట విని సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసి తనకు దొరికినటువంటి గ్రంథమును చక్కగా చదువుకొని ధ్యానించుకొని అర్థం చేసుకుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆధారం చేసుకొని చక్కగా పరిపాలన రాజ్యానికి అందించడం చూడగలం. ఇక్కడ మన కీర్తన పాఠాలకు వెళ్ళిపోతే అక్కడ ఆయన ఏమంటారు, దావీదు ఒకసారి తీయనమా 19 కీర్తన. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అది కేవలము న్యాయమైనది. అది బంగారు కంటేను, విస్తారమైన నీరుని బంగారు కంటేను పోలదగినది. తేనె కంటేను, జుట్టతేనె గారెల కంటేను మధురమైనది. వాటి వల్ల నేను సేవకుడు హెచ్చరిక. చాలా మంచారు. కనుక ఇక్కడ ఈయనకి నమ్మకం ఉన్నది. ఈయన కూడా భయంకరమైన యుద్ధాలు చేశాడు. మానవ జీవితంలో సాధ్యమైనంత వరకు మానవుడు ఎలా ఉంటాడంటే అది మనకందరికీ తెలుసు. ఈనాటి మానవుడు కానీ ఆనాటి మానవుడు కానీ త్రోవ తప్పే విధమే కానీ త్రోవ తప్పిపోకుండా వాక్యమును ధ్యానం చేయడం అని చెప్పి చేసుకున్నట్లయితే త్రోవ తప్పి మానవుడు తెలియదని చెప్పి ప్రారంభించున్నాం. ఈయన దావీదు యొక్క మంచి మర్మములతో కీర్తనతో తన హెచ్చరికను అందుకొని తన యొక్క విధానాన్ని వెల్లడి చేస్తుంది. ఇక్కడ ఏసియా రాజు తన తాతగారితో నేర్చుకొని రాజ్య పరిపాలన చక్కగా సాగించుకొని తన మంచి రాజు అనిపించుకుంది. ఇక్కడ కూడా దావీదు మహారాజు కూడా తన ప్రవర్తన చక్కగా సర్దిద్దుకొని ఇలా ఉంటే ప్రభు అని చెప్పి ప్రభువుకు తన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు తెలియపరుస్తూ వెల్లడి చేసినట్టు మనం చూడగలం. మనం కూడా ఈ రీతిగా ప్రభువుకు మన ఆత్మనాదాలు, మన ధ్యాన అంశాలను, మన వాక్య ధ్యానము ప్రభుకు ఏ విధంగా మనం చేయగలుగుతున్నాం, ఎలా చెప్పుకోగలుగుతున్నాం ప్రభుకు. ప్రభు నా ఆలోచనలు, నా నడకేది, నా మాటలు ఇవి, నా పద్ధతులు ఇవి అని చెప్పి ప్రభువుల వారికి ఏ రీతికి చెప్పుకోగలుగుతాం. దావీదు మహారాజు అభివృద్ధి చెప్పుకోవాలి. ఏసియా మహారాజు ఆయన చెప్పినటువంటి మాటలు తన పెద్దలు, తన పూర్వీకులు, తన బంధువులు చెప్పి పరిపాలన కోసం. ఇక్కడ స్వయాన దావీదు ఆయన దేవుడికి చెప్పుకుంటున్నాడు. మనకుగా దేవుడికి వాడబడుతున్నామా. ఇక 3వ అంశం అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. ప్రభువుదూత నీకు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును తెలుసుకోమని ఫిలిప్పీతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కొందాక్వే కింద మంత్రియే ఆమె యొక్క ధనాధారం అంతటి ఇతనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి వెళ్ళాడు. అతడు తిరిగి వెళ్ళుచు
తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉండేది. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పింది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనాను నాకు కావచ్చుకుంటే ఎలాగ గ్రహించగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనగా, అతడు లేఖనములను చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెలను వరకు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండేను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ నొందకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరించదు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, కళ్ళు గుర్చియా వేరొకరిని గుర్చియా, దయచేసి నాకు తెలుపుమని చాలా మచ్చ ఇక్కడ ఈ యొక్క మంచి యొక్క ఒక రాణి కావచ్చు, ఆమెకు పరిచయం చేయడానికి ఒక అతను ఆయన కించదర్శనగా మాట్లాడారు. ఆయన విషయంలో వచ్చి ప్రభుత్వం ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటున్నారు. మనుషులతో కొద్ది మొత్తం ఆ ప్రభుని గురించి ఇంకా ఆ ధ్యానం చేయడం తెలియకుండా ఉండినప్పుడు యొక్క ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళి అతన్ని దర్శించి అతనితో మాట్లాడు, అతను ఏమని ఆలోచన కలిగి ఉన్నాడో అతనికి జాబ్ చెప్పు, అతను ఏమో చెప్పినట్టుగా ప్రోత్సహించినట్టు చూడగల. ఇక్కడ మనకు ఈ దినమున నీకు నాకు మనకు అందరికి ఒక ఆత్మ, దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు తెలియబడినటువంటి ఒక పురుషుడి కానీ స్త్రీ కానీ మందిరమునకు వచ్చి వెళుతున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ ఎలా వివరణ చేస్తుంది తెలియబడినటువంటి స్నేహితుడి కానీ స్నేహితురాలి కానీ నువ్వు ఏమని వివరణ చేస్తున్నావు. ఆ పిలుపు మంచి వివరణ ఇచ్చారు. ఒకడు తెలియపరచకపోతే నాకెట్లా తెలుస్తుంది చెప్పి అని అడిగాడు. ఏం చదువుతున్నావు అమ్మా, మనం కూడా మందిరానికి వచ్చావు, నీకేం తెలిసింది, ఎట్లా వాక్యం ఎట్లా ధ్యానం చేశావు, ఎట్లా అర్థమైంది చెప్పి అవన్నీ తెలిసింది. వాళ్ళు అడిగినప్పుడు ఏం నాకు చెప్పకపోతే ఎట్లా తెలిసింది ఇక్కడ కూడా ఎవరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పేది. అక్కడ ఆత్మైన దేవుడు పిలుపులోనే ప్రవేశించి ఆయనకు సమాధానం చెప్పినట్టుగా చూడండి. ఈరోజు నీకు ఆ ఆత్మ వచ్చి నీ స్నేహితురాలకు తెలియనప్పుడు నువ్వు ఎలాంటి ఆత్మ కలిగి ఆ సమాధానం ఎలా ఆమె వివరణ చేస్తున్నావు, ఆమెను ప్రభు వైపు ఎలా మళ్ళిస్తున్నావు. ఆమెకు ఒకవేళ నువ్వు అధికారమైనప్పుడు ఎలాంటి బాప్తిస్వం ఆమెకు ఇస్తున్నావు. సహోదరుడు నువ్వు ఎలాంటి బాప్తిస్వం ఇస్తున్నావు, ఎలా ఆయనను దేవుని వైపు మళ్ళిస్తున్నావు. ఈ మర్మములు ఇలాంటి ఆత్మ నీకు నాకు వస్తుంది. పిలుపుకి వచ్చింది ఇలాంటి ఆత్మ నీకు వస్తే మనకొస్తే అందరికి వస్తే ఎలాంటి వివరణ మన బంధువులకు స్నేహితులకు శత్రువులకు ఎలాంటి వివరణ చేస్తుంది. స్వార్థలకు వెళ్ళిపోతాం. లూకా 24:11 చదవమా. ఇదిగో ఈ దినమంటే ఆ. వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదేరు పూర్వమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. జరిగిన ఈ సంగతులన్నిటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించుకుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది. అయితే వారు ఆయన గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిల్చుడి. వారిలో క్లెయోపా అని వాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేతుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్తయే ఉండేది. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించులో మీకు తెలియదా?
ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంఘటన జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కాలక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసింది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి చెప్పినట్లు కలుగుతుంది, కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాంటి శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అలక్ష్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపారు. సాక్ష్యార్థం తన గురించి చెప్పుకోవడానికి పిలుపు ఆత్మ ద్వారా చెప్పిన చూడగలదు. సాక్షాత్ ఆత్మ కుమారుడైన దేవుడు తన గురించి తాను తెలియపరచడానికి వచ్చాడు. ఇక్కడ ఒక మాట, ఎంతకాలం మీకు తెలియకుండా ఉంటారు, ప్రవక్తలు చెప్పిన మాత్రమే జ్ఞాపకంలో రాలేదా? వాక్య ధ్యానం చేయలేదా? మీరు వాక్య ధ్యానం చేస్తలేదా? చెప్పినట్టు లేస్తానని చెప్పినాయి కదా ముందరు. నా గురించి ప్రవక్తలు రాయలేదా? పెద్ద పెద్ద ప్రవక్తలు రాశారు కదా, ఎందరూ నా గురించి తెలుసుకొని ఉన్నారు కదా, మీరెందుకు తెలుసుకోలేక ఉన్నారు? సాక్షాత్తు తనే వచ్చి ధ్యానం చేయమని చెప్తున్నట్టుగా నాడు మనకు ప్రభువుని బట్టి ఇంతవరకు మనం ధ్యానం చేయగలుగుతాం. వచ్చి మందిరానికి వచ్చి ఏదో విన్నాము వెళ్ళిపోయాం క్యాజువల్గా చెప్పాను కాకుండా 1000 తరముల ఆయుస్సును పొందుకున్న వలయునంటే అనునిత్యం నిత్యత్వం ఆయన రాజ్యములు మనము ఇంకా వలయునంటే దేవదూతల వలె, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవదూతల వలె. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా తొందరగా. ఈ తొట్టివి కాని గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడకి చాలా మచ్చా. కనుక ఇప్పుడు ఆయన ముందరకు వచ్చినటువంటివి ఇవే కాదు, ఈ దొడ్డిలో లేని గొర్రెలు కూడా ఇప్పుడు తీసుకొని వస్తా. మీరందరూ నా క్యాబినెట్టే తెలుసుకొని వచ్చారు, ప్రవక్తలు చెప్పిన మాటలు తెలుసుకొని వచ్చారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక, ఆత్మ చెప్పినటువంటి మాటలు విని నా దగ్గరకు వచ్చారు. కంప్లీట్ యు ఆర్ ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ హోల్డర్స్. మీరంతా నా క్యాబినెట్, మీరంతా ముందు కూర్చున్నారు. నా క్యాబినెట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు, నా మందలు కానివి కూడా ఉన్నాయి. వాటిని కూడా మెల్లగా తీసుకొస్తాను. వాటిని కూడా పరలోకంలో క్యాబినెట్ అని చెప్పి, మాకే క్యాబినెట్ వాళ్ళ క్యాబినెట్ కాదని చెప్పి ఈనాడు భూమిలో ఒక గొడవ, ఆ గొడవ చేసుకొని ప్రభువును కించపరుస్తున్నట్టు ఏమైనా కనపడుతున్నామా? మౌనంగా తన రాజ్య విస్తరణ జరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కొంచెం ధ్యానం చేసి వాక్యం తెలుసుకునేది, 2 పాటలు తెలుసుకునేది, వీటిలో మరి వెళ్ళి ఆ పాటలు చేయడం వల్ల మనల్ని అవమానం చేస్తుంది. రాజులకు రాజు తన రాజ్యాన్ని స్థాపన చేయాలి. ఆనాడు అబ్రహామును వెతుకుంటే ఎట్లా వచ్చు? యెషయా గ్రంథంలో కూడా నేను వెళ్తాను, నా రాజ్యాన్ని నేను నిలబెట్టాలని చెప్పి ఎలా వచ్చాను? ఆయనే వచ్చి మెల్లమెల్లగా తన రాజ్య స్థాపన చేస్తూ మనకెందుకు? యుద్ధము ఆయనదే, మనకెందుకు ఈ పెడదాం? మనం ధ్యానం చేయడము, వాక్యం ధ్యానం చేయడము, మనకి ఇచ్చినటువంటి భాగాలు, నార్త్ రాజులని సౌత్ రాజులని 2 భాగాలు. ఈ నార్త్ రాజులు యొక్క ఈ రాజుల చరిత్రలు చదువుకుంటే ఈ దినం నాకు సమయం లేదు. నార్త్ రాజులు లేక సౌత్ రాజుల గురించి కూడా, నార్త్ క్రైస్తవులు సౌత్ క్రైస్తవులు అనేటువంటి భూమిలో 2 భాగాలే ఉన్నాయి. ఆ ప్రాధాన్యతతో మనం వెళ్ళిపోతే ఏ గొడవలు లేదు.
ఏ యుద్ధాలు లేవు. యుద్ధం ఆయనది, రాజు ఆయన్ని, ఏ సమస్య ఉండదు. కనుక ఈ యొక్క తల్లి భాగంలో మనం భాగంలో మనం వెళ్ళలేదు. మనకు యుద్ధాలు చెప్పు, మన యుద్ధాలు తన కుమారుడికి సాదృశ్యమైనటువంటి ఇటువంటి వాళ్ళు మన యుద్ధాలు చేస్తారు. ఆ యుద్ధ భారం వాళ్ళది. మనకు యుద్ధాలు అంటే ఉండవు, కొద్దిగా ఉంటాయి, చిన్న చిన్నగా. పాటలు పాడే యుద్ధం, వాక్యం ధ్యానించే యుద్ధం, చిన్న చిన్న ఎవరైనా వివరణ అడిగితే చెప్పే యుద్ధం, చిన్న చిన్న యుద్ధాలు. పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చినప్పుడు ఆయనకు ఎవరు సాదృశ్యంగా ఇక్కడ నిలబడ్డారు ఆయన యుద్ధం చేయాలి. ఆయనకు సాదృశ్యంగా ఎవరు నిలబెడతారు ఆ యుద్ధం ఆయన మనకంత చిన్న యుద్ధాలు. మనకి ఎవరు భయపడక్కర్ లేదు. ఆ యొక్క అంశం మరోసారి వచ్చినప్పుడు నార్త్ రాజుల గురించి, సౌత్ రాజుల గురించి మరోసారి మాట్లాడుకున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా తండ్రి, ప్రభా, ఈ దినంలో నా తండ్రి నన్ను అనుసరిస్తామని భయపడ్డా. నా దగ్గరికి వస్తున్నామని భయపడ్డాను సార్. వచ్చావు సార్. 4 లేదా 2 లేదా ఒక్క మాట నుంచి మాట్లాడినవని సంతోషిస్తుంటాను. ఆ సోదరులు, ఆ సోదరి మనకి ఈ దిన మన మంచి భోజనము అనేటటువంటి ఈ యొక్క వాక్య ధ్యానం మంచిగా చేశామని, నా శరీరాన్ని ఉపయోగించుకున్నామని, నా మనసును ఉపయోగించుకున్నామని, నాలో నేను ధ్యానం చేశామని, ఒక మాట మంచిగా వివరణ చేశామని, తృప్తి పట్టుకు సమాధానకరంగా నిలబడిన దేవుడు స్తోత్రం. మా అయ్యగారికి, నా సంఘస్థులకు, నా యొక్క ఎల్డర్స్కు, నా యొక్క బిషప్ కమిటీ పెద్దలకు, మా సహోదరులకు అందరికీ క్షేమకరంగా ఉంటుంది. నీ కృప విస్తారంగా అందరినీ కుమరించమని, నీకు సాదృశ్యంగా నిలబడినటువంటి నా తండ్రి సంఘ కాపరికి, ఆయన కుటుంబానికి వేదికరంగా నిలబడి ఆయన చేస్తున్న పరిచయ విభాగం అంతట్లో, ఆయన చేస్తున్న యుద్ధ భాగంలో ఇదే తోడుగా రచన కాపాడు. యుద్ధాల్లో నీకు ప్రతి యుద్ధంలో ఆయన గెలిపిస్తున్నామని ఆ ప్రార్థన ఆలకించిన ప్రార్థన జవాబు దంచి నా జరిగిన బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.